స్వేచ్ఛ స్వేచ్ఛ చూద్దామండి లేదు. మనం. స్వేచ్ఛలో యునెస్కో మెమరీలో భగవద్గీత నాట్యశాస్త్రానికి కూడా దక్కిన చోటు. మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చేర్చిన యునెస్కో. లేట్ అయింది, బట్ ఇప్పటికైనా అయింది. మస్క్కు ప్రధాని మోడీ ఫోన్. ఇరు దేశాల సంబంధాలపై చర్చ. భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన. 21 ప్రాంతాల్లో నెలకొరిగిన చెట్లు. తొలగింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్. వాతావరణ శాఖ హెచ్చరికలతో హైడ్రా, డిఆర్ఎఫ్ అలర్ట్. వరద నీరు నిలవకుండా ఎక్కడికక్కడ చర్యలు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం. సరూర్ నగర్ పిఎస్లో నేల కొరిగిన భారీ వృక్షం. పొద్దున ఎండ, సాయంత్రం వాన. నక్సల్స్ పిచేముడ్. వరుస ఎన్కౌంటర్లతో ఉక్కిరి బిక్కిరి. కేంద్రం హెచ్చరికలతో ముప్పుతిప్పలు. లొంగుబాటు పట్టిన మావోయిస్టులు. సుక్మాలో 22 మంది నక్సల్స్ లొంగుబాటు. సత్ఫలితాలు ఇస్తున్న కేంద్రం దూకుడట. ఇక మన రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిచింది. సో తెలంగాణ రైజింగ్ మా విధానం. పెట్టుబడులతో మా రాష్ట్రానికి రండి. చైనాకు ధీటుగా ఎదుగుతున్నాం. జపాన్ ప్రజల క్రమశిక్షణ ఆకర్షించింది. తెలంగాణలో ప్రపంచ స్థాయి వసతులు. ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. 150 మందికి పైగా పారిశ్రామికవేత్తల హాజరు. దీంట్లో మొత్తం మీద తోషిబా 562 కోట్ల పెట్టుబడి పెట్టిందంటండి. మంచిదిగా పెట్టుబడులు వస్తే. సభను సక్సెస్ చేయాలి. మహిళా నేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన. తెలంగాణ జాగృతి మహిళల విభాగంలో ప్రత్యేక సమావేశం. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. సమన్వయంతో పనిచేయండి. సంక్షేమ పథకాలపై ప్రచారం అవసరమని ఈయన చెప్తున్నారు మహేష్ గౌడ్ గారు. రోహిత్ వేముల చట్టం అమలు చేయండి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ లేఖ. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఎంఐఎం. ఆ పార్టీని ఎదురిస్తుంది బీజేపీ మాత్రమే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. ఇక ఉస్మానియా వైద్యులు వేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంస. ఆర్ఎస్ఎస్ వాళ్లకు గవర్నర్ పోస్టుల ఇది ఏమాత్రం మంచిది కాదు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తున్నారు. ఇంకా ఏది నిజం? ఎంఎంటీఎస్ ఘటనలో కీలక మలుపు. అత్యాచార యత్నం జరగలేదన్న పోలీసులు. యువతి తప్పుదోవ పట్టించాలన్నది స్పష్టం. కాకిల వ్యాఖ్యలను ఖండించిన బాధితురాలు. సో ఇవి మనకి స్వేచ్ఛలో ప్రధానంగా ఉన్న వార్తలండి.